మరి కొద్ది రోజుల్లో ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి. ఈ ఎలక్షన్ తర్వాత ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని మీరు అనుకుంటున్నారు? టీడీపీ వచ్చింది అనుకుంటున్నామండి. ఎందుకు టీడీపీ? టీడీపీలో కూడా గతంలో అయితే బాగానే జరిగింది కదా. అంతకుముందు పసుపు కుంకుమ అని కానీ ఉద్యోగాలు కానీ ఇవన్నీ బాగానే వచ్చినాయి కదా. ఇప్పుడు ఉద్యోగాలు ఏడున్నాయి? ఏం ఉద్యోగాలు ఉన్నాయి? ఏ మనిషి అయినా ఏ పనికి వెళ్తున్నారు? పన్నులు లేవు, ఇసుక లేదు, సిమెంట్ లేదు, కంకర లేదు, ట్రాఫిక్ మేస్త్రీలకు పనులు లేవు, తాగుబోతులకు గాలికి తిరుగుతున్నారు. ఏం చేస్తారు చెప్పాలి? పక్కన దేశాలకి హైదరాబాదు, బెంగళూరు, చెన్నై పోతున్నారు. మన ఊర్లో ఏముంది ఇక్కడ? 2019 ముందు కూడా ఇలా ఉండడం వల్లే ఓడిపోయింది టీడీపీ అని వైసీపీ వాళ్ళు అంటున్నారు. టీడీపీ గాలి కూడా ఓడిపోయిందంటే టీడీపీ లేకపోతే ఇంతకుముందు జనాలందరూ ఎలా ఉండేవాళ్ళు? పనులు చేసుకునేవాళ్ళు కదా. పనులు చేసుకునేవాళ్ళు సాయంత్రానికి వెళ్ళా ఒక 600 700 తీసుకెళ్ళి కుటుంబం బాగునేవాళ్ళు కదా. అవి ఎక్కడున్నాయి ఇప్పుడు? మనకేం పని ఉంది? ఇప్పుడు ఏం పని చూపించారు మీరు? ఏం ఉద్యోగాలు ఇచ్చారు? వాలంటీర్లను పెట్టారు. రోజుకు వచ్చి 120 రూపాయలు వాళ్ళకి డిగ్రీ చదివారు. వాళ్ళు 120 రూపాయలు జీతం ఇచ్చి పండబెట్టారు. ఏమైనా ఉపయోగం ఉందా వాళ్ళకి? మీరు చెప్పండి, మీరు ఉన్నారు కదా, మీరు చెప్పండి. వాలంటీర్లకి ఏముంది? రోజుకు వచ్చి 120 రూపాయలు డ్యూటీ వాళ్ళకి. మీకు అభివృద్ధి కావాలా లేదంటే పథకాలు కావాలంటే ఏం చూసి చేసుకుంటారు? మాకు అభివృద్ధి కావాలండి. పథకాలు మాకెందుకు? మాకు అభివృద్ధి కావాలి కానీ పథకాలు దానికి పిల్లకాయలకు ఉద్యోగాలు కావాలా, పనులు చేసుకోవాలా. పక్క ఊరికి వెళ్ళి తెలంగాణ వెళ్తున్నాము, వాళ్ళు ఏమంటున్నారు? ఆంధ్ర నా కొడకలారా అంటున్నారు. ఇప్పుడు తెలంగాణ కేసీఆర్ దగ్గరికి వెళ్తే ఏమంటారు? నా కొడుకు ఆంధ్ర నా కొడకలారా అంటున్నారు. మన దగ్గర పని లేక అక్కడికి వెళ్తుంది. మనం పని ఉంటే ఎక్కడేం పని ఉంటుంది మనకి? పని ఏం పని ఉంది? ఏ ఎమ్మెల్యేకి ఏ అధికారం ఉంది? ఏ ఎమ్మెల్యే వచ్చి ఏం పని చేస్తున్నారు? ఇప్పుడు ఏ ఎమ్మెల్యే వచ్చి జగన్ అన్న గెలిచాడు, ఏ ఎమ్మెల్యే గారికైనా వచ్చి ఏ పని ఏం చేస్తున్నారా? ఎవరో నలుగురు మాట్లాడుతున్నారు కానీ టీవీలో మిగతా వాళ్ళు ఎవరు కూడా కనపడట్లే మాకు. అది మరి బాపట్లలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అంటే ఎమ్మెల్యే ఎవరు అవుతారు ఈసారి? వేగేశ్ నరేంద్ర వర్మ లేదంటే కోన రఘుపతి? చుట్టుపక్కల మొత్తం కూడా ఈసారి మాత్రం టీడీపీ పక్కే మొగ్గుతుందండి. నరేంద్ర వర్మ గారు ప్రతి గ్రామంలో ఇప్పుడు కనీసం ఒక 4 సంవత్సరాల నుంచి బాగా వర్క్ చేస్తున్నారు. ఈ తిరగటమే పని ఆయన పాపం. నిద్ర ఆహారం లేదు. ఎలక్షన్ అంటామో కదా, ఎలక్షన్కి దానికి సంబంధం లేదు అసలు. మన చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇస్తారనే ఎవరో తెలియదు కదా అసలు ఆయనకి. అప్పటి నుంచే సేవ చేస్తున్నాడు ఆయన. చెప్పండి మళ్ళీ. చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇస్తారో ఎవరో తెలియదు. ఆయన ఇవ్వక ముందు నుంచే సేవ చేస్తున్నాడు. ఆయనకి రొయ్యల ఫ్యాక్టరీ ఉంది. చుట్టుపక్కల గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా అక్కడికి వెళ్ళి పనులు చేసుకుంటూ ఉంటారు. వెళ్ళి ఆయన ఫ్యాక్టరీలో ఉన్నారు. ఎవరు వెళ్ళి అడిగినా వద్దయ్యా అంటారు. రాజుగారే అనిపిస్తారు. ఎవరికైనా సహాయం చేసే బుద్ధే కానీ వాళ్ళది ఏమి లేదు. అయితే 2024లో బాపట్లలో వేగేశ్ నరేంద్ర వర్మ గారిని టీడీపీ ఎమ్మెల్యేగా చూడొచ్చు అంటారు? పక్కా చూడొచ్చండి. చుట్టుపక్కల ప్రతి గ్రామంలోకి వెళ్ళండి, నరేంద్ర వర్మ గారు పేరు మోగిపోతున్నారు. అది ఎంత మెజారిటీ రావచ్చు మీ తర? ఇక్కడ అటు ఇటుగానే చూస్తాంగా. ఇప్పుడు మనం ఎట్లా చెప్తాము? గెలవడం అయితే ఖాయం కానీ ఎంత మెజార్టీ ఏందని ఎట్లా చెప్పగలుగుతాం? ప్రజల్లో మనసులో ఏం చెప్తాము? మేము ఉన్నాము, మేము తిరుగుతున్నాము, పక్కన గ్రామాలు చేస్తున్నాము, పనులకు వెళ్తూ ఉంటాము. అయ్యా ఎలా ఉందా ఏంది అంటే వర్మగారయ్య అంటున్నారు. అది